ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన. ఉత్తుత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు. ఎందుకంటే వ్యవసాయం తెలిసినోని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని. మన చేనుకు ఏ పురుగు పడితే ఏ మందు కొట్టాలనో ఏం ఎరువేయాలనో తెలిసినోని. తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు. వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు. కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు. ఒక 1 అవర్ కూడా అమెరికా జీవించలేదు. అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు, వాడిని ఆ అప్పు మొత్తం కట్టడానికి వంగబెట్టి బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పచెప్పాల్సి వస్తుంది. వానికి ఇంగ్లీష్ వచ్చా? జపాన్కి ఇంగ్లీష్ వచ్చా? జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా? మా ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి. అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ళ నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. మా తమ్ముళ్ళకి, మా చెల్లెళ్ళకి నేను అదే చెప్పదలుచుకున్నా. మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే, అది నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ వేరు, కమ్యూనికేషన్ వేరు. మనకు నాలెడ్జ్ ఉంది, మన కన్విక్షన్ దేశంలో ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది. మీరందరు కష్టపడండి. 2 ఏళ్లలో ఉస్మానియా యూనివర్సిటీకి కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా. టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ప్రొఫెసర్ కాసిం గారు, అదేవిధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినారు. మీకే స్వేచ్ఛనిస్తున్నాం, కమిటీ వేసినాం, నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకే ఇస్తున్నాం. మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మీకు ఎవరైనా మంత్రులు, ఎంపీలో, ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు చెప్పరు. మీకు ఏదైనా పైరవి పట్టుకొని ఎవరైనా వస్తే నాకు చెప్పండి. వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించుడు కాదు, పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళ ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది. నేను చెప్పను. ఈ వేదిక మీద నుంచి ఆర్ట్స్ కాలేజ్ ముందే మీకు మాట ఇస్తున్నా. మీరెవరు వైస్ ఛాన్సలర్లు అయిన వాళ్ళు మీకు కూడా తెలియదు మీరు వైస్ ఛాన్సలర్లు అవుతారు. అవునా కుమార్? ప్రొఫెసర్ కుమార్ గారు మీరు చెప్పండి, మీకు తెలుసా ఆర్ట్స్ కాలేజ్ అవుతారు అని టీవీలో చూసుకున్నారు కదా. గంటా చక్రపాణి గారు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు వైస్ ఛాన్సలర్లు అయింది కూడా వాళ్ళ టాలెంట్ను చూసి, వాళ్ళ కమిట్మెంట్ను చూసి వాళ్ళైతే వీటిని సరిదిద్దుతారని ప్రభుత్వం వాళ్ళని వీసీలుగా నియమించింది. వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క సామర్థ్యం, వాళ్ళకున్న ఆలోచన ఇవన్నీ వాళ్ళని వీసీలను చేసింది. రేపు కూడా ఇదే విధానాన్ని మీరు అవలంబించండి. నో పొలిటికల్ ఆబ్లిగేషన్, నో పైరవి. ఎవరిని కూడా ఎంత వారున్నా కూర్చోబెట్టి కాఫీ ఇప్పించండి. మా ఎంపీలో, ఎమ్మెల్యేలో, మంత్రులు వస్తే మర్యాద ఇవ్వండి. మర్యాదలో లోపం చేయకండి. ఛాయ్ తాగిపించండి, మధ్యాహ్నం వస్తే ఇంత భోజనం పెట్టండి. కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి. ఒక టీచర్ ఉద్యోగం పైరవికారుడికి ఇస్తే రాబోయే 35 ఏళ్ళు 8,000 మంది పిల్లల భవిష్యత్తు వాళ్ళు చెడగొడతారా? ఆ అధికారం మీకు లేదు, నాకు లేదు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడే అధికారం మీకు లేదు, నాకు లేదు. చదువు చెప్పి పిల్లల సమస్యల్ని పరిష్కరించి వాళ్ళని తెలంగాణ సమాజంలో ప్రయోజకులను చేసే వాళ్ళను మీరు సిబ్బందిగా నియమించుకోండి. మీకు కావాల్సిన సహకారాన్ని అందించే బాధ్యత నాది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణకు గుండెకాయ. గుండెకు జబ్బొస్తే మనిషి పోతాడు. తెలంగాణలో కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సమస్య వస్తే ఆ తెలంగాణ సమాజానికే తీరని నష్టం తీసుకొస్తుంది. తప్పకుండా ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మా ప్రభుత్వం వైపు నుంచి మీకు చెప్పదలుచుకున్న, మీకు స్వేచ్ఛ ఉంది, సామాజిక న్యాయం జరుగుతుంది, సమానమైన అవకాశాలు ఇస్తాం. రాజకీయ పార్టీల ఉచ్చులో పడకండి.